ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కనిపిస్తున్నాను కదా, పర్లేదు కదా, గుర్తుపట్టారు కదా. బిఫోర్ ఎప్పుడు కలిసా? ఈ హాయ్ రే హాయ్ సాంగ్ భలే భలే పెట్టారే డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆ ఫేస్ క్లియర్గా తెలియదు కదా, అండ్ హీరోయిన్ ఎలా కనిపిస్తుంది అక్కడ మాకైతే? అవునా, అదే పాట మాట్లాడచ్చు కదా సుహాస్ గారు. అట్లా చెప్తే ఇంక నేను ఇంక ఏమడ ఓకే సరే అని చెప్పి కూర్చోవాలి. ఇక సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? స్ట్రెస్ ఏం లేదు, పీస్ఫుల్గా కంఫర్టబుల్గా. హీరోయిన్స్ అందరూ చాలా చక్కగా చెప్పింది కదా. నిజం. సుహాస్ గారిలో యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్? ఏంటి నవ్వుతున్నారు మీరు? ఫైల్ గురించి ఏమైనా చెప్తారా వన్ వర్డ్లో? నాకు హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా ఒక టీజర్ చూసానండి, ప్రసన్న వదనం. సో టైటిల్ కొంచెం క్యాచీగా ఉంది, బట్ ఈ టైటిల్ లోపలికి వెళ్తే కథ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఒక డిసీజ్ ఉంటుందా అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో ఒక మంచి కంటెంట్తో వచ్చేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం అనేది చెప్పను, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్తో మంచి రీసౌండ్ ఇచ్చారు సుహాస్ గారు. సో మళ్ళీ ఒక మంచి ఫిలింతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. May 3rd వచ్చేస్తున్నారు. సో రైట్ నాతో పాటు సుహాస్ గారు, అలాగే పాయల్ రాధాకృష్ణ ఉన్నారు. సినిమాకి సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు వాళ్ళ మాటల్లోకి తెలిసేసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కనిపిస్తున్నాను కదా, పర్లేదు కదా, గుర్తుపట్టారు కదా. బిఫోర్ ఎప్పుడు కలిసాం? అంబాజీపేటకి కలిసాం. ఇప్పుడు మళ్ళీ ప్రసన్న వదనం కలిసాం కదా. అప్పుడు కలిసినప్పుడు గుర్తుంది, బట్ ఇప్పుడు కలిసినప్పుడు మర్చిపోయారేమో అంటే? లేదండి, గుర్తుందా? అంటే క్యారెక్టర్లో మర్చిపోయారేమో అనుకున్నాను సార్. షూట్ అప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు లేదు, ప్రమోషన్స్లో లేదు, ఓన్లీ షూట్ అప్పుడు మాత్రమే. ఓన్లీ మొత్తానికి మా సుహాస్ గారు మాకున్నారు, మమ్మల్ని మర్చిపోలేదని ఒక హ్యాపీనెస్తో మళ్ళీ ప్రమోషన్స్ మేము కూడా మొదలు పెట్టేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే కాంటెంట్ డిఫరెంట్గా ఉంటేనే థియేటర్కి వచ్చి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, అండ్ డిఫరెంట్ టైటిల్తో డిఫరెంట్ కాంటెంట్తో వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ నుంచే స్టార్ట్ చేసేస్తా. ఎలా ఉన్నారు సుహాస్ గారు? సూపర్ అండి. కనిపిస్తున్నారు, అప్పుడప్పుడు వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు తక్కువ మాట్లాడతారు కానీ ఈ మధ్యన ఎక్కువ వినిపిస్తూ ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా అనిపిస్తుంది. మళ్ళీ మొదలెట్టేసారు పంచులా? మంచిదే కదా అనిపిస్తుందా? మీరు ఎస్కేఎన్ గారు అసలు రాసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే అనగానే వెంటనే చెప్పేస్తారు అబ్బాదాలు. అలా కుదురుతుందా? ఓకే. సో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టైటిల్ ప్రసన్న వదనం అని ఆల్మోస్ట్ జర్నలిస్టులు అందరూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫరెంట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో సుహాస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ క్యారెక్టరైజేషన్ నేను టీజర్ చూసినప్పుడు ఏంటంటే, ఒక డిఫరెంట్ డిసీజ్, ఇలాంటి ఒక డిసీజ్ ఉంటుందని ఎవరికి నిజంగా తెలియదు. ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ చెప్పి ఇలాంటి క్యారెక్టర్ మీకు అప్రోచ్ అయినప్పుడు ఆ ఫస్ట్ డే ఎలా అనిపించింది మీకు? నాకు కూడా ఎప్పుడు దాకా తెలియదు అండి, ఆయన నరేషన్ ఇచ్చేదాకా నాకు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుందని తెలియదు. సో దాని గురించి ఒక గంట డిస్కషన్ జరిగింది. తర్వాత కథకి వెళ్ళిన తర్వాత ఓకే, ఫేస్ బ్లైండ్నెస్ ద్వారా అతను ఎదుర్కొనే ప్రాబ్లం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి. సో అందుకని ఇమీడియట్గా చేద్దాం అనుకున్నాం. అండ్ రేపు మేము థియేటర్లో కూడా అలాగే ఎంజాయ్ చేస్తాం. మేబీ తను బాధపడతాడు, బట్ తన బాధను మేము ఫన్గా తీసుకుంటామేమో, రైట్? ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో నాతోనే ట్రావెల్ అవుతారు. అవుతుందా? జాలేసిద్ది, వీడు బయట పడితే బాగుండు అనిపిస్తుంది, వీడు సర్వైవ్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఓకే. అండ్ ఏంటంటే చాలా త్రూ అవుట్ టీజర్ చూస్తే ఒక హంటింగ్ బీజం ఇచ్చారండి లాస్ట్లో. ఒక చిన్న స్లోగా వెళ్తూ ఉంటుంది, అదే స్టోరీ ఏంటని ఒక ఇంటెన్షన్ అయితే భలే ట్రావెల్ చేశారు. దాని గురించి ఖచ్చితంగా మీరే మాట్లాడాలి. ఏం చెప్తారు? విజయబుల్ గారు లాస్ట్ బేబీ చేశారు, అండ్ ఆయన ప్రైవేట్ సాంగ్స్ కూడా బాగా పాపులర్, మేము బాగా వినేవాళ్ళం. మాకు ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత మేము ఫోన్ కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ బ్రో, నేను ఖచ్చితంగా చాలా మంచిగా ఇస్తాను. తను సెలెక్టివ్గానే ఒప్పుకుంటాడు ప్రాజెక్ట్స్. సో దీనికి థ్రిల్లర్ కాబట్టి, అంతకుముందు బేబీ లవ్ స్టోరీ దానికి తగ్గట్టు ఇచ్చాడు. అండ్ దీనికి కంప్లీట్ డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ దీంట్లో ఒక 2 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా ఇచ్చారు.
చాలా హ్యాపీగా ఉంది అతనితో వర్క్ చేయటం, ఆయన ఈ సినిమా ఒప్పుకోవటం కూడా నాకు చాలా హ్యాపీ ఉంది. ఓకే. సో అతని వర్క్ బీజిఎం ఎక్కువ మాట్లాడుతుంది. యా, ఆయన తక్కువ మాట్లాడతారు, ఆయన వర్క్ ఎక్కువ మాట్లాడుతుంది, మీ లెక్కే ఆయన కూడా. ఎస్, సో స్వీట్. అండ్ కమింగ్ టు యూ, పాయల్ రాధాకృష్ణన్ ఆఫ్టర్ లాంగ్ టైం అలా నిన్ను అలా చేరిన తర్వాత ఇప్పుడు కలవడం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కలుస్తూ ఉంటాం బికాస్ ఐ హావ్ 2 other things coming. బిఫోర్ ఎప్పుడు మీరు చెప్పారు ఆల్మోస్ట్ కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అండ్ ఆ సినిమా కూడా మీకు మంచి అప్లాజెస్ వచ్చాయి. అండ్ మీ లుక్ కావచ్చు, వాట్ ఎవర్, తెలుగు అమ్మాయి ఇంకా ఎక్కువగా కాంప్లిమెంట్, తెలుగు అమ్మాయి అయినా కూడా ఇంకా కనెక్ట్ అయిపోయారు, పీపుల్ మోర్ కనెక్ట్ అయిపోయారు. అది స్క్రీన్ పైన ఎలా వస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎలా చూపిస్తారు. సో ఐ థింక్ దట్ way I was lucky in that. ఓకే. ఏంటి ఇక్కడ మాకు ఏదో చిన్న కమర్షియల్ బ్రేక్ లాగా టీజర్లో అలా మాకు ఒక మెరుపు తీగలాగా మాత్రమే మాకు పాయలు కనిపించింది, అంటే తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, నెక్స్ట్ ఉన్నాయి అని చెప్పి మాకు హింట్ ఇచ్చారా ఏంటి? లేదండి, అంటే టీజర్ కాబట్టి కొంచెం లైట్గానే చూపించారు. బట్ వాకింగ్ మాత్రమే చూపించారు, ట్రైలర్లో కొంచెం కాదబ్బా, వాకింగ్ ఒకటే వచ్చింది. ట్రైలర్లో కనబడుతుంది అండ్ సినిమాలో అర్థమవుతుందండి. అంటే మా ఇద్దరు ట్రాక్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఎలా అనిపిస్తుంది పాయల్, ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్ నేరేట్ చేసిన? సో డైరెక్టర్ లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎనీ అంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని కాదు, కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ ఇట్స్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్ ఓన్లీ. సో అలా నిన్ను చేరి ఎలా కమర్షియల్గా ఉండింది, యాజ్ ఇన్ 5 songs and 5 fights, అలా అది కాకుండా డిఫరెంట్గా చేయాలని అన్ని ఆర్టిస్ట్కి ఉంటుంది. సో ఇన్ షార్ట్ స్పాన్ ఐమ్ గెటింగ్ దట్ వెరైటీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దీంట్లో కూడా ఫేస్ బ్లైండ్నెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ హాఫ్లో కామెడీగా ఉంటుంది, హ్యూమర్గా ఉంటుంది, అండ్ ద రొమాన్స్ ఇస్ ఆల్సో హ్యాస్ అ పార్ట్ ఆఫ్ ఫేస్ బ్లైండ్నెస్. అది కాకుండా లేటర్ ఆన్ ఇట్ విల్ బికమ్ అ లిటిల్ సీరియస్, బట్ క్లైమాక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఓవరాల్ వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అండ్ దెర్ వాజ్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్క్రిప్ట్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అట్ ఆల్. ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ ఇట్. సో యా. సుహాస్ గారు, మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ మనతో కొన్ని రోజులు ట్రావెల్ అవుతుంది, మనం ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడినా. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే అలా ఉండిపోతాయి కదా. ఇప్పుడు ఏంటంటే బ్లైండ్ రైట్, కొంచెం ఇట్లా క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు ఇంటికి మీరు తీసుకెళ్ళిన కొన్ని మెమరీస్ ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు? అంటే నాకు ఈ సినిమా చేస్తున్నంతసేపు ఈ ప్రాబ్లం ఎవరికి రాకూడదు అని అనిపించింది. ఎందుకంటే ఇంత టఫ్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్. నచ్చిన అమ్మాయితో మాట్లాడలేము, ఓకే నచ్చిన అమ్మాయితో మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, బట్ ఆ అమ్మాయి అక్కడ ఉండదు, ఎవరో ఉంటారు, ఆ అమ్మాయి అనుకుని మాట్లాడుతూ ఉంటాం. అంతకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు కదా. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదని అనుకున్నాను. భయం వేసింది, అమ్మో ఈ ప్రాబ్లం రాకూడదు అని. కాదబ్బా, ఒకటి డౌట్ ఏంటంటే, అంటే తనకి బ్లర్గా కనిపిస్తుంటుంది, మాస్క్ లేక కనిపిస్తుంది, కానీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. కార్ మాత్రం బాగానే డ్రైవ్ చేస్తున్నాడు, హాయ్ రే క్లారిటీ ఐసైట్ కి ఏం ప్రాబ్లం లేదు. అచ్చా, బ్రెయిన్ లో యూ కాంట్ రికగ్నైజ్ ద ఫేస్, ఫేస్ మాత్రమే రికగ్నైజ్, ఆల్ యాక్టివిటీస్ అన్ని బాగానే జరుగుతాయి. టీజర్ లో చూపించినట్టు అంత బ్లర్ గా అంటే అర్థం అవ్వాలని చెప్పారు, బట్ సినిమాలో అలా ఉండదు. సో విజన్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ జస్ట్ ఇన్ ద హెడ్. ఎవరు ఏంటి అని ఒక్క కన్ఫ్యూజన్ ఉంటుంది, మిగతా అంతా వెరీ క్లారిటీ ఉంది. మనుషులు కూడా వెరీ క్లియర్గా ఉంటారు, బట్ ఆ మనుషులు గుర్తుపట్టలేడు అంతే. లైక్ హౌ నార్మల్ పీపుల్ సీ ట్విన్స్. ఓకే, అంతే. ట్విన్స్ చూస్తే మనకి ఎలా ఉంటుంది, బట్ మనం ట్విన్స్ చూస్తే ఎలా ఉంటుందో అట్లా నాకు ఎవరిని చూసినా అలాగే ఉంటుంది. అది తప్ప మిగతా అంతా క్లారిటీగానే ఉంటుంది. ఓకే. ఈ హాయ్ రే హాయ్ సాంగ్ భలే పెట్టారే డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఏమైనా ఉందా అక్కడ, సర్ప్రైజ్ ఏమైనా ఉందా అక్కడ ఆ టైంలో? సర్ప్రైజ్ ఏం లేదండి, జస్ట్ నా ప్లేలిస్ట్ అది. ఫన్ కోసం నా ప్లేలిస్ట్, మీ ప్లేలిస్టా? ఓకే, అదే టీజర్ లిస్ట్ పెట్టేశారు అయితే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం ట్రావెల్ అవుతూ ఉంటాం ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు చేసేటప్పుడు ఇతనికి తెలుస్తుందా నాకు ఈ డిసీజ్ ఉందని చెప్పి? ఆల్మోస్ట్ హర్ష కాన్వర్జేషన్లో తనకు తెలియదు. అవును, తెలియదు, బట్ తర్వాత తెలుస్తుంది. ఓకే, తనకి ఆ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోతాడు తను. ఓకే, ఇది ఇంకా నార్మల్ అయిపోద్ది తనకి, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్ జరుగుతుంది అనమాట. అంత కామనే కదా, నాకంటే అందరికీ తెలియదు, క్లోజ్ సర్కిల్ వరకు తెలుస్తుంది ఇలా నాకు ఈ ప్రాబ్లం ఉందని, బట్ ఎవరికి చెప్పడు. ఆ దాంట్లో వీడు అలవాట్లో ఒక పొరపాటున ఒక మిస్టేక్ చేస్తాడు. ఓకే. సో దాని నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది సినిమా. ఓకే. పాయల్,
క్యారెక్టరైజేషన్ ఏమైనా రివీల్ చేస్తారా? అది ఎంత చేయొచ్చు. చెప్పొచ్చా? అంటే ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు కదా. సో షీఈ్ అన్ ఇండిపెండెంట్ గర్ల్. బెన్ షోరూంలో షీఈ్ ద హెడ్ మేనేజర్గా పనిచేస్తుంటుంది. సో లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ లైఫ్కి హీరో లైఫ్కి రెండు సెపరేట్ క్యారెక్టర్స్. బట్ ఈ సిచ్యువేషన్, ఈ ఇష్యూ ఉంది కదా హీరోకి, ఆ సిచ్యువేషన్ నుంచి దట్ ఈస్ హౌ దే మీట్ and how they go forward is how the actual romance happens. And characterization ante ippudu romance part ki vachinappudu ee conflict emundi, face blindness, that is what actually makes it very interesting and cute. So aa part kuda chaala baagundi. ఓకే. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆ ఫేస్ క్లియర్గా తెలియదు కదా, అండ్ హీరోయిన్ ఎలా కనిపిస్తుంది అక్కడ మాకైతే? అవునా? అదే part అది చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ పార్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, మీ ఇద్దరి మధ్యన కాంబినేషన్ సీన్స్ ఎలా రాశారు అని ఒక క్యూరియస్ పెరిగిందనమాట. మీకు ఎలా కనిపిస్తుంది ఈ అమ్మాయి? ఒక జర్నీ ఉంటుంది కదా హీరో హీరోయిన్ మధ్యన, ఒక లవ్ ట్రాక్, సమ్ ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎమోషన్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్, ఆ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి సినిమాలో. యా, ఓకే. అదే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే. యా, అది మనం రివీల్ చేయలేము, బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బిగినింగ్ లో ఇట్ విల్ బి వెరీ లైట్ హార్టెడ్ అండ్ కామిక్ గా ఉంటుంది. So you laugh with it, but same conflict climax and second half వెళ్ళినప్పుడు it will become serious and very thrilling. But conflict is the same and the emotion is the same. So హాస్పిటల్లోనా ఫాస్ట్గా వచ్చేసి కనబట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత చూసాం, అసలు అది ఏ షేడో తెలియట్లేదు బేసికల్గా. కొన్ని గ్రే షేడ్లు కనిపిస్తూ ఉంటాయి క్యారెక్టరైజేషన్. ఈ క్యారెక్టర్ మాత్రం ఇంటెన్స్, ఆ మ్యూజిక్కి, ఆ లాస్ట్లో టీజర్కి ఎండ్ చేసిన విజువల్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి లేదు. ఆ సీన్ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దాని ముందు సీన్ ఒకటి జరుగుతుంది, అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత సీన్ అంటే వాడు ఎలా సర్వైవ్ అవ్వాలన్న దాని మీద ఉంటుంది ఆ యాక్షన్ ఎపిసోడ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, దాంట్లో డౌట్ లేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమా చూడండి. ఇంకొంచెం మాట్లాడొచ్చు కదా సుహాస్ గారు, అట్లా చెప్తే ఇంక నేను ఇంక ఏమడ ఓకే సరే అని చెప్పి కూర్చోవాలి. ఇక ఇంకొంచెం మాట్లాడండి. అయిపోయింది అంటారు బాగుంటుంది సినిమా. ఇంకెక్కువ మాట్లాడు. ఏంటండి మళ్ళీ చెప్పండి. చాలా బాగుంటుంది సినిమా. ఇంకా థియేటర్ లోనే చూడాలి. అది మే 3rd వస్తున్నాము, మే 3న వస్తున్నాము. అండ్ నా ప్రీవియస్ సినిమాలు మీకు డిసప్పాయింట్ చేయలేదు కాబట్టి ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. నా మీద నమ్మకం ఉంది కదా, కాబట్టి ముందు సినిమాలను డిసప్పాయింట్ చేయలేదని అందరూ అనుకుంటే ఈ సినిమా కూడా చూడండి, ఇది డిసప్పాయింట్ చేయదు. తప్పకుండా చేయదు. బేసికల్గా బిఫోర్ ఫిల్మ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరు చేసిన ఫిలిమ్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, అవన్నీ పక్కన పెడితే రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బా, ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లో వాళ్ళు మీరు డాన్స్ చేస్తున్న వేసే విజిల్స్ కానీ, ఎమోషన్ కానీ, ఆ బ్రదర్ అండ్ సిస్టర్ ఆ ఎమోషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్. ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ వచ్చాయి ఆ బాండింగ్లో, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఈ కాలం జనరేషన్స్కి కనెక్ట్ అయ్యేలాగా. ఒక ప్రాబ్లం వస్తే బ్రదర్ రెస్పాన్స్, సిస్టర్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఫీమేల్స్ అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు అన్నారు కదా ఆయన చూస్తే థియేటర్లో కొట్టాలి కదా, ఇంకంతకంటే ఇంకేం చేయాలా అనిపిస్తుంది నాకు అదే గుర్తొచ్చింది మీతో మాట్లాడినప్పుడు. మార్నింగ్ ఇంటర్వ్యూ చేసి సాయంత్రం థియేటర్లో చూస్తుంటే ఆయన వెనకాలే ఉన్నారు. మిమ్మల్ని కొట్టినా తప్పలేదండి, అసలు మిమ్మల్ని గుండు గీయించడం కదా, మిమ్మల్ని కొట్టినా తప్పలేదంటే సుహాస్ అదే చెప్పారండి, నన్ను కొట్టాలనిపిస్తుంది అని మీకు అనిపించింది కదా అంటే. తన్ని తిరుపతిలో మేము ఒక థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ అన్నమాట, ఎలా ఉందమ్మా సినిమా అంటే, నిన్ను కొట్టలేదు సంతోషించి వెళ్ళిపో అన్నారంటే తను అబ్బా బ్రో నాకు ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తను. తను కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అదేంటి ఆయన వాక్ చేస్తుంటే నాకు ఘర్షణ గారిలో వెంకటేష్ గారు ఒక వాక్ ఇస్తారు కదా అబ్బాయి, అట్లా ఇచ్చారు. అంటే లైక్ కాస్ట్యూమ్స్ అయింది అలాగే తనది మంచి రోల్. అండ్ సేమ్ టైం మనోడిది చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండి, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ చాలా మంచి యాక్టర్. అండ్ దీంట్లో కూడా మంచి పేరు వస్తుంది తనకి. ఆ సినిమా చేశాక ఈ సినిమాకి ప్యాడింగ్ చేశారా? అంతే అంతే, కాంబినేషన్ వర్కౌట్ అయిందనా? వర్కౌట్ అయిందని కదా, తను మంచి యాక్టర్. తను వేరే సినిమాలు కూడా ఇప్పుడు బిజీ అయిపోయాడు. అంబాజీపేట రిలీజ్ తర్వాత ఆబ్వియస్గా మంచి యాక్ట్ చేస్తే ఆబ్వియస్గా బిజీ అవుతారు. పాయల్, సో సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? స్ట్రెస్ ఏం లేదు, పీస్ఫుల్గా
కంఫర్టబుల్గా. హీరోయిన్స్ అందరూ ఫుడ్ పెడతారంట లొకేషన్ లో ఫుడ్ తీసుకొచ్చారా ఇంటి నుంచి కానీ బయట ఇంటి నుంచి యాక్చువల్లీ రాలేదు, ఇంకా ప్రమోషన్ లో చూద్దాం. తీసుకోలేదు, ఎవరికి తీసుకోలేదండి. అక్కడంటే పాప అవుట్డోర్ కాబట్టి అక్కడ వర్క్ మ్యారేజ్. అవును. ఓకే ఓకే, ప్రమోషన్స్ ఇంకా ఉంది ఒక 10 days, చూద్దాం వస్తే. అది కాకుండా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్ అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్. స్ట్రెస్ లేకుండా వర్క్ చేయడానికంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఒక షూట్లో ఏం చేయాలన్నా, యాక్షన్ ఉన్న డే అండ్ నైట్ షూట్ చేయాలన్నా స్ట్రెస్ లేకుండా చేస్తే, మంచి టీం ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అలాగే ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ ఉందని చిన్న హింట్ ఇచ్చింది నా క్వశ్చన్కి. నెక్స్ట్ మన సినిమా ఇప్పుడు రిలీజ్ మే కదా, మంచి ఎండలు, విజయవాడ వెళ్తారు కదా, మామిడికాయలు వస్తాయి కదా, ఆ అమ్మాయికి బెస్ట్ ఫుడ్ కదా, అంతే కదా. బేసికల్ బిఫోర్ ఇంటర్వ్యూలో హీరోయిన్ షేర్ చేశారు అన్నమాట, సుహాస్ గారు ఫుడ్ పెట్టి చంపేస్తారు, బాగా మంచి ఫుడ్ పెడతారు. ఒకసారి కూడా రాలేదండి, అండ్ నేను ఐ లివ్ అలోన్ హియర్, పేరెంట్స్ కూడా లేదు, అండ్ ఐ వాంట్ హోమ్ కుక్ ఫుడ్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రమోషన్స్ ఇంకా ఉన్నాయి కదా, తీసుకెళ్తారు విజయవాడ, అప్పుడే చూద్దాం. అప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రమోషన్లు చూద్దాం. ఓకే, సో నిజంగా ఒక ఇండస్ట్రీలో ఏంటంటే జర్నీ ఒక్కొక్కరిది చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి 4 అడుగులు వేయడానికి. అండ్ ఇంకొకటి సుహాస్ గారు, మీరు చేసిన ప్రతి ఫిలిం కూడా థియేటర్కి ఒక టికెట్ కొనుక్కుని ఆడియన్స్ రావడానికి వచ్చేటటువంటి కాంటెంట్తో మీరు చేస్తున్నారు, అంత ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఆడియన్స్ నుంచి కూడా అంత అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. మన ప్రెస్ మీట్లో కూడా ఆల్మోస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా అదే, డిఫరెంట్ జోనర్లో వస్తున్నారు, మీకంటూ ఒక ప్రామిసింగ్ సెట్ అయిన ఆడియన్స్ పెట్టుకున్నారు అని చెప్తూ ఉన్నారు. అట్లాంటివి వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి, మీకు, నాకు ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి కానీ అందరికీ. నన్ను మీరు అందరు ముందు నుంచే చూస్తున్నారు కాబట్టి నా జర్నీ తెలుసు మీకు, సో నా కంటెంట్ చూస్తున్నారు కాబట్టి మీరు అడిగే క్వశ్చన్స్ మీద కూడా మా కెరీర్ బేస్ అయి ఉంటుంది కాబట్టి, సో మీరందరూ అంత పాజిటివ్గా చెప్పటం, మీ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మీ సినిమాలన్నీ బాగుంటున్నాయి, జెన్యున్గా అలా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కూడా నాకులాగా ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళకి, ఇలా కంటెంట్ నమ్మి చేసిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్, ఎందుకంటే అందరూ నన్ను పాజిటివ్గానే క్వశ్చన్స్ అడుగుతున్నారు, నెగిటివ్గా ఏ క్వశ్చన్ అడగట్లేదు. సో అది కూడా చూసే జనాలకు కూడా అందరూ వీడిని పాజిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అదొక తెలియకుండానే బ్రెయిన్లో ఒక ఇమేజ్ ఏర్పడిపోతుంది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, మీ అందరికీ. ముందు నుంచే అంటే హీరో అవ్వక ముందు నుంచే ఇలాంటి మంచి ఇమేజ్ తెప్పించారు మీరు, అంటే యాక్టింగ్ పరంగా కానీ, ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ అని ఇంత బాగా చేసుకుంటున్నారని మీరు చెప్పడం ద్వారా, ఇప్పుడు అది నాకు నేను చెప్పుకుంటే చాలా వరస్ట్గా ఉంటుంది. సో అక్కడి నుంచి బిల్డ్ చేస్తున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్స్, అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆడియన్స్కి థ్యాంక్స్. అండ్ ఆయన జర్నీ తెలుసు కదా పాయల్, బికాజ్ అంటే ఇండస్ట్రీకి ఒక డిజిటల్ క్రియేటర్, అంటే యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి అప్పట్లో అనుకునే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అరే మనం చేసిన కంటెంట్ ఒక కమెంట్ వస్తే చాలా రబాయ్ అనుకునేవారట ఆయన, అనుకునేవారట. కానీ అప్పుడు ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సపోర్టింగ్ రోల్స్, హీరోస్కి వెనకాల ఫ్రెండ్స్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, విలన్గా కూడా చేస్తూ ఒక సర్టెన్ మార్క్స్ సెట్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఈజీ థింగ్. సో కొంతమందితో ట్రావెల్ చేసినప్పుడు కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, అలాగే సుహాస్ గారితో మీరు ట్రావెల్ చేసిన ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మెమరబుల్ మెమరీస్ అంటే విచ్? ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక ఎగ్జాంపుల్గా హూ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్ వితౌట్ ఎ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు దిస్ విల్ కమ్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్. అలాగే ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్లో యూ హవ్ సీన్ హిమ్, సో ఐ నో దట్ ఈ ప్రాజెక్ట్ అయింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఐ ఆల్సో కీప్ వర్కింగ్, హీల్ ఆల్సో కీప్ వర్కింగ్, బట్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో అహెడ్. అది మనకి తెలుసు కాబట్టి వీ నో దట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ కమింగ్. హీ హెస్ ఆల్రెడీ కమ్ అ లాంగ్ వే, బట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అప్పుడు ఐ థింక్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, చాలా చక్కగా చెప్పింది కదా, నిజంగా హార్ట్ ఫెల్ట్ చెప్పింది. అంటే మా ఒపీనియన్స్ కూడా తనే చెప్పేసింది వర్డ్స్లో. ఓకే, మీరు కూడా ఇంకా మరిన్ని సినిమాలు చేసి మాకు కూడా అలా ఉండిపోవాలి. మేము కూడా పాయల్ రాధాకృష్ణ 3 పేర్లు పెట్టేసుకుంది, పాయల్ రాధాకృష్ణ. రాధాకృష్ణ ఒకటే పేరు, పేరు పాయల్ రాధాకృష్ణ. ఓకే,
సో ఈ ప్రాజెక్ట్ ఇంకా టీజర్ వాళ్ళ ఇంట్లో చూడలేదు కాబట్టి వాళ్ళు అడిగే కాంప్లిమెంట్స్ బట్ నేను ట్రైలర్ చూసాను ల్యాప్టాప్ లో, సో ఇది చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ లో నారషిష్ చూసాను. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ టు కమ్. చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి విల్ బీ వెయిటింగ్ ఫర్ ద వరల్డ్ ఆల్సో టు సీ ఇట్, బికాస్ మనం ఆల్రెడీ చూసి ఇట్స్ వెరీ రేర్ దట్ ఇఫ్ యూ లైక్ యువర్ ఓన్ వర్క్, బట్ మనం చేసిన వర్క్ మనకి అంత ఎక్సైటింగ్గా ఉంటే వీల్ నో వాట్ outside people can respond to it. So I'm definitely waiting for it for May 3rd, and before that for the trailer to be seen by everybody. ఓకే. అండ్ కమింగ్ టు సుహాస్ గారు, రైటింగ్స్ మీద మీకంటూ ఒక గ్రిప్ ఉంది, బేసికల్గా ఐడియాలజీ ఉంది. నాట్ ఓన్లీ ఒక యాక్టింగ్ సైడే కాకుండా ఆల్మోస్ట్ ఒకప్పుడు మీరు యూట్యూబర్గా డిజిటల్గా వచ్చినప్పుడు మీరే రాసుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు, మీరే చేసుకున్నారు, మీరే షూట్ చేసుకుని పడిన కష్టం మొత్తం ఇప్పుడు ఒక డిజర్వ్ అని చెప్పి చెప్పొచ్చు. రైట్ నో దిస్ సుహాస్ అంటే డిజర్వ్ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఏంటంటే స్టోరీ నారేట్ చేసేటప్పుడు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంటారు, అన్న ఇది చేస్తే బాగుంటుందేమో. కానీ ఎక్కడా కూడా ఏ డైరెక్టర్ సుహాస్ ఇది చేస్తే బాగుంటుందని ఏ డైరెక్టర్ చెప్పలేదు. మేము చెప్పింది చేసి వెళ్ళిపోతాడు, ఇంకోసారి కావాలంటే అన్న ఇంకోసారి చేద్దామా అని అంటారని విన్నాం బేసికల్గా. అండ్ ఇది వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ కదా. సో డైరెక్టర్తో ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్తారు? నేను ఫస్ట్ టైం అంటే ఇప్పుడు దాకా అందరూ ఫ్రెండ్స్తోనే వర్క్ చేశాను. నాకు ఈ కథ చెప్పినప్పుడే తెలుసు అనమాట, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చి చెప్పాడు కథ. తను సుకుమార్ సార్ దగ్గర జగడం నుంచి వర్క్ చేస్తున్నారు రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ అయిపోయాను, చాలా బాగా నచ్చింది. సో వన్స్ సినిమా షూట్ స్టార్ట్ అవ్వకముందు మేము వర్క్షాప్లో మాట్లాడుకుని ఇంకప్పుడే సింక్ అయిపోయి చేసాము. అండ్ అంతే. అంటే నేను వీళ్ళందరికీ ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయంటే నేను ఏదైనా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంక నేను సెటిల్ ఇన్వాల్వ్ అవును అంతే. అంతే అంతే. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న కదా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి రాసుకుంటారు, మనం జస్ట్ ఒక 1 అవర్లో విని మనకు నచ్చింది అంటే ఓకే. వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ డెబ్యూ దానికి వాళ్ళు ఎంతో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దాంట్లో మనకు తెలియదు, మనం ఏదో తెలియక ఒక ఇంప్రవైజేషన్ చేసేసి అంటే చెప్తాం ఇలా చేస్తే బాగుంటుందా అని. సినిమాకి సింక్ అయితే పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోరు. దానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. బాగాలేదా అయితే ఓకే రైట్ అన్నట్టు. బట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోతుందని నా ఫీలింగ్. ఓకే, అందుకే ఎక్కువ ఇన్వాల్వ్ అవును. అందుకే ఇంకోసారి షార్ట్ చేద్దామని ఒక దగ్గర అడుగుతారు అంతేనా? అంతే. ఓకే డన్. అండ్ పాయల్, మీరు డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే వాట్ చూసి? డెబ్యూ అని కాదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. అనిపిస్తుంది టీజర్లో సార్ చెప్పినట్టు సుకు గారి దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి. ఎస్. సో చాలా ఈజీగా అంటే అన్నీ తెలిసినా తెలియకపోయినా వర్క్ ఎలా అచీవ్ చేయాలి అని తెలుసు వాళ్ళకి. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్. అది కాకుండా క్లారిటీ అంటే విత్ హిస్ స్క్రిప్ట్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. సో ఒక్కొక్క ఇన్స్టెన్స్లో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు ఇలా చేయాలి అని అర్థం కాలేదంటే కూడా బికాస్ ఆఫ్ ద క్లారిటీ దట్ హీ హ్యాస్ వీల్ డూ ఇట్. అండ్ అది రషెస్లో చూసేటప్పుడు ఇట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. సో అంత ట్రస్ట్ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. అండ్ మాకు హర్ష గారు కనిపించారు. కామెడీ సీన్స్ ఉంటాయి కదా, కొన్ని సీక్వెల్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ హర్షతో కలర్ ఫోటో తర్వాత అంత మంచి కాంబినేషన్ పడిన తర్వాత మళ్ళీ ఇదే చేయాలి. మీ కాంబినేషన్ ఎక్కువగా పీపుల్ లైక్ చేస్తూ ఉన్నారు. బేసికల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఉంటారేమో అనుకున్నా కానీ లేరు. బట్ ఇంకొకసారి రిపీట్ అయితే బాగుంటుందని కమెంట్స్ కూడా యాక్చువల్లీ వేరే పర్సన్ జగదీష్ చేసినా కూడా అన్న రిపీట్ అయితే బాగుంటుందని టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి, మీది హర్షది కాంబినేషన్ బాగుంటుందన్న. అండ్ రీసెంట్గా హర్ష గారు కూడా హీరో అయిపోయారు సుందరం మాస్టర్తో. ఎట్లా అనిపిస్తుంది జర్నీ చేసిన అందరూ, మనతో ట్రావెల్ అయిన అందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు అనిపించినప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే మేము ముందు నుంచి అంటే ఏమీ లేనప్పుడు పరిచయాలు కదా మావి, బండిలో ఉన్నప్పటి నుంచి పరిచయాలు, కారులాగా వచ్చింది. సో ఆ టైంలో మనం అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా సెటిల్ అవ్వాలి, అలా సెటిల్ అవ్వాలని అనుకుంటా జర్నీ చేసుకుంటా కలిసి ట్రావెల్ అయ్యి ఒక సినిమాకి నేషనల్ అవార్డు వచ్చేసి తర్వాత ఆడు సెటిల్ అయ్యి నేను సెటిల్ అయ్యి ఆబ్వియస్గా చాలా హ్యాపీ ఉంటుంది. సినిమాలో ఇంకా ఎంజాయ్ చేస్తూ చేసాం. సో అందుకనే ఇంకా ర్యాప్ బాగుంటుంది సినిమాలో, ముందు నుంచే తెలుసు కాబట్టి. ఒక ఏజ్ 24-25 ఏజ్ ఉన్నప్పటి నుంచి కలిసి చేస్తున్నా, 30 దాటిపోయింది. సో ఆబ్వియస్గా బాగుంటుందండి.
ఓకే. అండ్ సుహాస్ గారు మీకు గీతా ఆర్ట్స్తో మంచి అనుబంధం ఉంది. అండ్ చిరంజీవి గారిని కలిశారు, అల్లు అరవింద్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు. దానికి సంబంధించిన మీ సినిమా వస్తే ప్రతి వాళ్ళ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని మేము చెప్తుంటాం మీడియా వాళ్ళం. కానీ మీ బిహేవియర్ అలా ఉంటుంది అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. సుహాస్ అలా ఉంటాడు, మాకు నచ్చుతాడు. బన్నీవాస్ గారు కూడా ఆయన స్పీచ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీది ఏవి వేశారు శ్రేయాస్ మీడియా. లిటరల్లీ మీరు లైక్ ఎమోషనల్ అయిపోయారు. అంటే ఇట్లా అందరూ చూస్తున్న టైంలో అరే ఇది నాదే, మీ కళ్ళలో ఇది నేనే ఇది నేనే ఇది నేనే అని ఒక హ్యాపీ థింగ్తో టీయర్స్ వస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైం సుహాస్ని డిఫరెంట్గా చూసాము ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ మూమెంట్ గురించి ఏదైనా షేర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు సుహాస్ గారు? యా డెఫినెట్గా ఏవి నాకు ఎప్పుడు ఏవీస్ ప్లే చేయలేదు. సడన్గా ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఏవీ ప్లే అంటే మన వాళ్ళు డైరెక్టర్ అందరూ ఫ్రెండ్లీ అందరూ తెలిసిన వాళ్ళు చెప్తారు కదా ఏమైనా ఉన్నా అనుకున్నాను. బట్ ఆ రోజు ఎందుకు నాకు సర్ప్రైజ్గా ఏవీ ప్లే చేశారు. అంటే అలాంటి ఏవీస్ చూస్తున్నప్పుడు మన జర్నీ ఎప్పుడైనా చూపిస్తున్నప్పుడు తెలియకుండానే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బస్సు ఎక్కినప్పటి నుంచి విజువల్స్ అన్ని పడుతూ ఉంటాయి కదా. చాలా రోజులు ఆకలికి ఇవన్నీ ఫేస్ చేసిన వాళ్ళం కదా. సో అవన్నీ వచ్చేపాటికి తెలియకుండా ట్రిగ్గర్ అవుద్ది ఎక్కడో అనుకుని తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాం. మొత్తానికి వచ్చావు బాగానే వచ్చావు, చాలా దాటుకుని వచ్చావు, ప్రౌడ్ ఆఫ్ యూ అని నాకు నేను చెప్పుకుంటాను. ఓకే. ఇంకా 2 విషయాలు అడగాలి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే అన్డౌటెడ్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. రీసెంట్గా పద్మవిభూషణ్ వచ్చింది, మీరు కలిశారు కూడా. మీరు రీల్స్ రీసెంట్గా మీకు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ఘరానా మొగుడులు సాంగ్ ఒకటి, ముఠా మిస్త్రీ సాంగ్ ఒకటి, డాన్స్ మీరు షోలో చేసిన రీల్స్, రైటర్ పద్మభూషణ్ అప్పుడు ప్రమోషన్స్ చేశారు. డిఫరెంట్ కాస్ట్యూమ్, అసలు దుమ్ము లేపేశారు. సుహాసేనా ఇది అసలు అనిపించేలా చేశారు. అండ్ చిరంజీవి గారి సాంగ్స్. సో ఏం చెప్తారు? అంటే నేను యాక్చువల్గా డాన్సర్నే, తెలిసిపోయింది ఆల్రెడీ. డాన్స్ అంటే బాగా ఇష్టం. సో అలాగే ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే దూరిపోయి చేసేస్తూ ఉంటాను. సో ఆయన సాంగ్స్ చేయటం ఇంకా హ్యాపీ. ఓకే ఓకే వీడికి డాన్స్ కూడా వచ్చని జనాలు అనుకోవాలి, చాలా బాగా వచ్చు అనుకోవాలి. అంటే నార్మల్గా అలా మేనేజ్ చేసే డాన్స్ కాదు, యాక్చువల్గా డాన్సర్ నేను. యా అంతే. సరే, చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా అంటే ఆ రోజు ఆ వీడియో చాలామంది చూశారు కాబట్టి అంటే చూస్తే చాలు అనుకున్న ఇమేజ్. అంటే నాలాగా ఊర్లో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి జస్ట్ సినిమాకి టికెట్లు దొరికితే చాలు అని అనుకుని, చూస్తే చాలు అని అనుకుని, హాయ్ చెప్తే చాలు అని అనుకుని, పని కట్టుకుని మెన్షన్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది చెప్పినా అర్థం కాదు ఎవరికి. అది ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉందని ఆ రోజు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్లో అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు నుంచున్నారు చిరంజీవి గారు. కోవిడ్ టైంలో ఒక కలర్ ఫోటో అని ఒకటి చూసానయ్యా అన్నప్పుడు మీరు ముందుకొచ్చి కదా, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి ఆ రోజు. రాత్రి అంతా నిద్రపోలా, అందరూ ఫోన్లు చేశారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే నాకు జనరల్ సర్కిల్లోనే అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాం. నాకు మా అన్నయ్య నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, అండ్ మా చాయ్ బిస్కెట్ ఫౌండర్స్ కానీ అందరూ ఆయన ఫ్యాన్స్. సో ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్ చిరంజీవి గారు. ఆయన పనిగట్టు మన గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే. అండ్ ఇంకా 1 more క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా టుసార్ట్స్లో అల్లు అర్జున్ గారి సేమ్ పిక్చర్, అసలు ట్రెండ్ అదే ఉంది అసలు సోషల్ మీడియా చూస్తుంటే భలే ఉంది అసలు. అండ్ ఆయన పక్క నుండి ఆ పిక్చర్తో ఫోటో దిగి మళ్ళీ పెట్టడం అనేది ఇంకా వైరల్ అయిపోయింది. ఇట్లాంటి చాలా కొద్ది మందికి జరుగుతుంది అంటుంటారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఆ పోస్ట్ చూసినప్పుడు? మేమైతే ఫుల్ హ్యాపీ అయ్యాం అల్లు అర్జున్ గారు. ఆబ్వియస్గా మేము హ్యాపీ అయ్యాం. అంటే ఆయన కలర్ ఫోటో అప్పుడు కూడా ఆయన పిలిచి 1 hour మాట్లాడాల్సిన పని ఎవరికి ఉండదు జనరల్గా ఆయన పొజిషన్లో ఉన్న వాళ్ళకి. ఆయన 1 hour సినిమా గురించి స్టార్టింగ్ నుంచి ఎండ్ గురించి డిస్కస్ చేసి అంత బాగా మాట్లాడారు. ఆయన అంటే అందరికీ ఇష్టమే, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. సో ఆబ్వియస్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే పాయల్, సో ఫైనల్గా సుహాస్ గారిలో యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్? ఏంటి నవ్వుతున్నారు మీరు? ఏం చెప్పిద్దాని ఆలోచిస్తున్నారు. వన్ వర్డ్ షార్ట్ సెంటెన్స్ లో ఒక క్వాలిటీ తీసుకోవాలి. అదే వన్ వర్డ్ లో షార్ట్ సెంటెన్స్ లో రిప్లై ఇస్తారు కదా. బికాస్ ఆఫ్ దాట్ ఆన్సర్స్ చాలా సేఫ్ గా ఉంటుంది. సో హీ నాట్ ఫాల్ ఇన్ టు ఎనీ ట్రబుల్. అది ప్రొఫెషనల్ గా అదొకటి. వర్క్ వైజ్ అయితే
I have seen I mean not a lot ఇప్పుడు beginning but still I've seen a lot of actors అంటే చాలా homework and just want to get into that zone అలా ఇలా చేస్తారు and then acting will be only so much and that will also disturb me and the other actors but when Suhas garu was performing he'll just stay like that అంతే ప్రిపరేషన్ అంటే రిలాక్స్ కాదు ఇప్పుడు నార్మల్ if the eyes has to get wet అయినా యాంగ్రీ అవ్వాలన్నా ఏమైనా ఇంటెన్స్ సీన్ ఉంటే కూడా he'll just walk to the side and he'll just close his eyes అదే ప్రిపరేషన్ యాక్చువల్లీ సో నోబడీ ఇన్ ద సెట్ ఇస్ డిస్టర్బ్డ్ అది అంత చాలా పెద్దగా ఏం లేదు బట్ వెన్ హీ స్టార్ట్స్ పర్ఫార్మింగ్ హీ డస్ ఇట్ రియలీ వెల్ అది వర్క్ వైజ్ అది నేర్చుకోవాలి మాకు కూడా నేర్పించవచ్చు కదా సుహాస్ గారు మేమేం తెలియక మొత్తం బయటపడిపోతున్నాం మొత్తం అంతా ఈరోజు చెప్పచ్చు కదా సార్ కళ్ళు మూసుకుంటే అంత ప్రశాంతత దొరుకుతుందని అంటే యోగా చేస్తారా మీరు చేస్తాను బట్ సెట్లో కూడా చేస్తాను ఎట్లా కూడా చేస్తారు అది వర్కౌట్ అవుతుంది పుట్ గ్లిసరిన్ అయిన తర్వాత మేకప్ నథింగ్ జస్ట్ అంతే వచ్చేస్తుంది యాక్షన్ అనగానే వచ్చేస్తుంది ఓకే అది దట్ ఈస్ వెరీ నైస్ వర్క్ వైజ్ అయితే ప్రొఫెషనల్ గా అదే ఎలా ఆన్సర్ చేస్తారు ఎలా అన్ని హ్యాండిల్ చేస్తారు రాకుండా ఏ రూమర్ లేదు రూమర్ లేదు క్లియర్ ప్రొఫైల్ అవును ఏంటండి ఒక్క రూమర్ కూడా లేదు మీ మీద అసలు ఎందుకండి అసలు ఏం చేశాను రావటానికి రూమర్ అంటే యు నాట్ డూయింగ్ ఇట్ అంతే అయినా వస్తుంది అలా కూడా రావట్లేదు ఇట్ ఇస్ నాట్ ట్రూ రాదు అంటే వస్తే నేను చేయలేను కానీ ఇవ్వట్లేదు కదా సో ఎలా రూమర్ చేస్తారు కాంటెంట్ ఇవ్వట్లేదు కదా ఇంకెట్లా రూమర్ చేస్తారు రీసెంట్ గా ఒక ట్రెండ్ అవుతుందిరా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ముందు నుంచి రెమ్యునరేషన్స్ పెంచేశారని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అంత వర్క్ చేస్తే పెంచాలి కదా రూమర్ కాదు అది సపోర్ట్ చేసేసింది ఓకే డన్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ పాయల్ గురించి ఏమైనా చెప్తారా వన్ వర్డ్ లో నాకు సెంటెన్స్ అయినా అడగొచ్చు కదా మామూలుగానే వన్ వర్డ్ చెప్తారు ఆయన చూద్దాం అసలు ఎంతవరకు చెప్తారు ట్రై చేద్దాం పాయల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి ప్రెషర్ ఫీల్ అవుతారు కదా నుంచి నేను ఇచ్చేసాడు ఆన్సర్ మీరు గ్యాప్ క్వశ్చన్ ఇవ్వడం వల్ల నాకు అర్థం కావట్లేదు మళ్ళీ క్వశ్చన్ సుహాస్ గారు మన పాయల్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్ కాకుండా కొంచెం మంచి మాటలు ఏం చెప్తారు అంటే నేను ఈ సినిమాలో కొన్ని ఇంతకుముందు చైన్ సీన్స్ కొన్ని చేశాను అనమాట సో నాకు ఆబ్వియస్గా ఎప్పుడైనా ఒక అమ్మాయిని కలుస్తున్నప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది అనమాట వీళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో కంఫర్ట్గా ఉంటారా లేదా నాతో ఈ సీన్గా ఇలాంటి సీన్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు నాతో కలిసి కంఫర్ట్గా యాక్ట్ చేస్తారు లేదని ఒక డౌట్ ఉండేది సో తనంతా చాలా నార్మల్గా చేసేద్దాం అన్నట్టు ఉండేదన్నమాట ఓ అయితే ఓకే హీరోలాగే చూసేది సో అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి హీరో లాగా చూసేదంటే అంటే ఏంటంట అంటే ఏంటంటే మంచిగానే చెప్తున్నాను యాక్చువల్గా నెగిటివ్గా చెప్పట్లా సో మంచిగానే చేసేది మంచిగా ఉండేది నాకు ఇంకొకటి తనలో నచ్చిన వాళ్ళు ఏంటంటే తను యాక్టింగ్తో పాటు వేరే బిజినెస్లు కూడా చేస్తుంది అంటే జ్యువెలరీ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసింది రీసెంట్గా సో చాలా మెయింటైన్ చేస్తుంది అనమాట అంటే దీన్ని ఏమంటారు ఫైనాన్షియల్గా అన్నీ చూసుకుంటుంది అంటే యాక్టింగ్ చేస్తూ మల్టీ టాలెంటెడ్ మిగతా బిజినెస్లు ఎక్కడ దాకా ఉండాలి ఏంటి రియాలిటీలో ఉంటుంది చాలా ప్రాక్టికల్ అమ్మాయి వెరీ ప్రాక్టికల్ అమ్మాయి అండ్ చాలా రియాలిటీలో ఉంటుంది అండ్ నాకు నచ్చింది బాగా ఓకే మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఈ రోజుకి ఇదే యాక్చువల్లీ కాంప్లిమెంట్ వచ్చింది అవునా ఈజ్ ఐ నెవర్ టోల్డ్ ఎనీథింగ్ ఈ రోజు కాంప్లిమెంట్ వచ్చింది ఓకే ఇప్పుడు వచ్చింది ఇంకొంచెం ట్రై చేద్దాం మే థర్డ్ వరకు ఉంది కదరా ఇంకా చాలా వస్తాయి అదే చెప్తా అందరికి ఇలా క్వశ్చన్ అడగండి అని చెప్పి కాంప్లిమెంట్ చెప్పేసి అందరూ అడిగేస్తారు నాలుగు ఇంకా రిలీజ్ వరకు మేము కూడా వస్తాం కాబట్టి మళ్ళీ ఇంకా అడుగుదాం ఆయన మాట్లాడేదే తక్కువ ఫుడ్ కాంప్లిమెంట్స్ ఇది రెండు ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేస్తాం షూర్ ఎందుకంటే అది మాత్రం కరెక్ట్ గా చెప్పాను కదా ఓకే సో ఫైనల్ గా మొన్న రీసెంట్ గా నిహారిక గారి షోకి వెళ్ళారు అందులో ఒక కాన్సెప్ట్ ఉంది కదా ఫస్ట్ డ్రింక్ తీసుకుని అది ఉంది కదండి ఒక వర్డ్ పాజ్ చేసి దానిలో వేరే ప్లేస్ పెట్టండి అని చెప్పారు కదా అది బాగా ఎంజాయ్ చేశారా అంటే నాకు చదివిన తర్వాత అర్థమైంది ఓహో ఇది డబుల్ మీనింగ్ అని అది ట్రెండ్ అవుతుంది అది కూడా ట్రెండ్ అవుతుంది ఫోన్లేండి ఏదో ఒక ట్రెండ్ చాలా అంటారు కాదు ఫస్ట్ అది వింటున్నప్పుడు ఏమనిపించింది అసలు ఆ పదం చెప్పడం కూడా షై ఫీల్ అయ్యారా అంటే నాకు చదువుతున్నప్పుడు తెలియదు కాబట్టి యాస్టీస్గా లోపల ఉన్న ఒరిజినల్ సోర్స్ నవ్వేసాడు
తర్వాత డబుల్ మీనింగ్ అని తెలిసి అర్రే నవ్వేసావా అనుకున్నా, బట్ ఎంజాయ్ చేసా. ఆయన చెప్తాడు రా, ఒక చిన్న పదం చెప్తాడు. ఫస్ట్ ఏమైందో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఒక వర్డ్ చెప్పండి. క్వశ్చన్ గుర్తులేదండి. ఏమి గుర్తుంది? నేను అసలు ఏం చెప్పను, అందుకే నేను కూర్చున్నా సైలెంట్ గా. నిజంగా మర్చిపోయాను. అంటే ఒకటి షేర్ చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. నవదీప్ గారు ట్రెండింగ్ లో ఉన్నారు, తేజస్వి ఉంది, తర్వాత మీరున్నారు. ఇప్పుడు నేను తెలుగు నేర్చుకుంటున్నాను, ఐ హావ్ టు నో మోర్ వర్డ్స్. ఊరికే చెప్పండి ఒక పదం, ఊరికే అది యాడ్ చేసుకోవచ్చు. మన సినిమా మీద చెప్దామా? సినిమా అంటే అంత క్రియేటివిటీ కూడా లేదండి నాకు. మీకుంది, రాసిన వాళ్ళకి తెలియదా ఏంటి సార్ అసలు? నేను రాయలేదండి. ఫస్ట్ లో మీరే రాసుకునే వాళ్ళు కదండి డిజిటల్. రాసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు ఆ క్రియేటివిటీ పోయింది. సరే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తనకి చెప్తారా చెప్పరా? అంటే అది ఇది లేకుండా మీరు ఉండలేరు, అంటే ఈ థింగ్ ఫోన్ లేకుండా నువ్వు ఉండలేవు అన్నదాన్ని, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ ఫోన్ లేకుండా దానికి ఎలా చెప్పారంటే, ఇప్పుడు ఈ డాష్ లేకుండా నువ్వు ఉండలేవు అని చెప్పారు. సో అది వైరల్ అయిపోయింది అనమాట. సో చెప్తున్నప్పుడు నాకు ఇప్పుడు బాగుంది కదా చెప్తున్నప్పుడు కూడా ఫన్నీగా. డాష్ లేకుండా పాయల్ దేనికి ఉండగలదు. సో అట్లా అట్లా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక షై పర్సన్తో ఆ పదం చెప్పించారంటే నేనైతే ఫుల్ హ్యాపీ ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ సుహాస్ గారు. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి, మేమందరం వెనకాల ఉంటాం సపోర్ట్ చేయడానికి. అండ్ అదే లవ్ కూడా మీరు ఇస్తారు కాబట్టి ఇంటరాక్షన్ మీతో బాగుంటుంది, ఎప్పుడు కలిసినా మళ్ళీ ప్లెజెంట్గా ఉంటుంటుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.